కోమటిరెడ్డి సోదరులపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తన తుంగతుర్తి నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనమేంటని మందుల శామ్యూల్ నిలదీశారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం బయటకొచ్చింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం ప్రోటోకాల్కు విరుద్ధమని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించిన మందుల శామ్యూల్ తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల గురించి వ్యాఖ్యలు చేసే ముందు మునుగోడు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హితవు పలికారు. తాము ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలిచామని, ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ పదవిలోకి రాలేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని తీవ్ర హెచ్చరికలు చేసిన మందుల శామ్యూల్ కాంగ్రెస్ పార్టీ కోసం లంబాడ సామాజిక వర్గం చేసిన సేవలను గుర్తించి వారికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తన హక్కులను కాళరాస్తే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని కూడా హెచ్చరించారు. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకొని, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నా మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబడ్డాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబడ్డాను. నేను స్వయానం పౌన్ రైతు. నేను నాకు ఇంత భూమున్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతుంది. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నీది నువ్వు గడుపుకో. మునుగోళ్ళ నీకు చక్కదనం ఆడ చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇష్టం ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. కొడుకు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామె ఖబర్దార్. మాకు కానీ బడుబలైన వర్గాలకు కానీ పక్క దిక్కురగ్గర కూడా కానీ మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తారని హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పడి పక్కనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతా కూడా. మందుల శామ్యూల్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే కౌంటర్ ఇచ్చారు. శామ్యూల్కు ఈ టికెట్ ఇప్పించి గెలిపించడంలో తానే కీలక పాత్ర పోషించానని, ఆ సమయంలో ఆయన తన ఇంటి చుట్టూ అనేక సార్లు తిరిగాడని గుర్తు చేశారు. మాట ఇచ్చినందుకే ఆయనకు మద్దతుగా ప్రచారం చేశానన్నారు. అంతేకాక తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించి గెలిపించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణలు కోరుతున్నానని వ్యాఖ్యానించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను కాపాడుకోవటమే తన ప్రాధాన్యమని తెలిపారు. ప్రధాన నేతల మధ్య నడిచిన ఈ మాటల యుద్ధం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో తాను మునుగోడులోనే కాకుండా తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట్ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పాత కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలను కాపాడటమే తన ప్రధాన బాధ్యతని, అనేక చోట్ల పాత నాయకులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విభేదాలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు
నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారు. నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇచ్చిన దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చి అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరగల కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది.